ఏం దరిద్రం పట్టుకుందో గానీ వైసీపీ పార్టీకి ఏ పార్టీకైనా ఓడిపోయిన తర్వాత పార్టీ నుంచి రాజకీయ నాయకులు వెళ్ళిపోతూ ఉంటారు, రాజీనామాలు చేస్తూ ఉంటారు. దాడులు జరుగుతూ ఉంటాయి, వైలెన్స్ పెరుగుతుంటుంది ఆ పార్టీ మీద. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు కొవ్వుకి ప్రవర్తిస్తారు కాబట్టి అది ఏ పార్టీకైనా వర్తిస్తుంది. 2019లో టీడీపీకి వైలెన్స్ గానీ పార్టీ నుంచి వెళ్ళిపోవడం గానీ జరిగింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి, వైసీపీకి అదే జరుగుతుంది. కానీ ఏం దరిద్రమో గానీ ఈ ఎఫ్ఐఆర్ల వ్యవహారం రీసెంట్ గా విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు బయటకు వచ్చాయి. త్వరలో ఇంకా చాలా మంది వస్తాయి అంటున్నారు. ఇప్పుడు దువ్వాడ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశం. దువ్వాడ ఫ్యామిలీ విషయంలో ఇక్కడ ఆహ్, దువ్వాడ శ్రీనివాస్ తెలివితేటల్ని మనం ట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే 2 గట్టి ప్లాన్స్ ఏసి ఆ రెండిట్లోనూ ఒక దాంట్లో ఖచ్చితంగా డిజాస్టర్ అయ్యారు. రెండో అతి తెలివి ప్లాన్ నిన్న రాత్రి ఏసారు. ఫస్ట్‌దేంటంటే మీకు దువ్వాడ శ్రీనివాస్ వేరే వ్యక్తితో ఆహ్, మాధురి అనేటువంటి వ్యక్తితో ఉంటున్నారు అనేది ఇప్పుడు సంగతి కాదు. టెక్కల్లో ఉండేవాళ్ళకి గాని, ఉత్తరాంధ్ర వాళ్ళకి అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పటినుంచో తెలుసు. అది చాలా పెద్ద వివాదంగా ఉంది. అట్లాంటి వ్యక్తికి అసలు ఫస్ట్ టికెట్ ఇవ్వకూడదు ఏ పార్టీ అయినా. ఎందుకంటే సరే మోరల్, ఎథికల్, లీగల్ ఈ యాస్పెక్ట్స్ పక్కన పెడితే జనం ఏమనుకుంటారు? ఒకళ్ళని పెళ్లి చేసి ఇంకొకళ్ళతో ఉన్నాడు కదా అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఆ వ్యక్తి మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా టికెట్ అయితే ఇవ్వకూడదు ఆ పార్టీ. కానీ ఇచ్చింది. సరే ఓడిపోయారు. అయితే ఇచ్చేటువంటి టైంలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. దానికి ఈయన అతి తెలివిని ఉపయోగించాడు. దానివల్ల ఇప్పుడు అసలు సమస్యలను ఎదుర్కొంటున్నాడని తెలుస్తోంది. అందువల్లే నీ తెలివి సూపర్ బ్రో అనాల్సొచ్చింది. ఎందుకంటే ఎలక్షన్ టైంకి ముందు ఒక ఏడాది ముందు నుంచి ఇష్యూ నడుస్తోంది ఈ ఫ్యామిలీలో. ఇప్పుడు ఎట్లా అయితే పిల్లలు గాని, భార్య గాని వెళ్లి నా భర్త నాకే కావాలి, లేకపోతే ఇట్లా చేయండి, అట్లా చేయండి అనేసి గొడవ పడుతున్నారో అప్పట్లో కూడా చేశారు. కాకపోతే ఈయనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీ అండ్ మాధురి కూడా అధికార పార్టీలో ఒక మంచి పొజిషన్ మహిళా అధ్యక్షురాలు టైప్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నారు. అందువల్ల ఏంటంటే వీళ్ళ పప్పులు అంటే వీళ్ళ పని కుదరల. ఈ దువ్వాడ వాణి భార్య గాని, పిల్లలు గాని వాళ్ళకంత డామినేట్ చేయడానికి కుదరల. కానీ ఇప్పుడేమైంది? అధికారం కోల్పోయారు కదా వైసీపీ వాళ్ళు. సో, అందువల్ల కుదురుతోంది. ఇక్కడ అతి తెలివి ఏం ప్రదర్శించాడంటే దువ్వాడ శ్రీనివాసు రాజకీయంగా దువ్వాడ శ్రీనివాస్‌కి టికెట్ రాకుండా వైసీపీలో పావులు కదిపే ప్రయత్నం చేశారు దువ్వాడ వాణి. ఆవిడ కూడా రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పర్సనే. ఆళ్ళ ఫాదర్ ఆళ్ళందరూ కూడా రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సో, అందుకని ఏంటంటే బాగా డబ్బు ఖర్చుపెట్టి ఆళ్ళ ఫాదర్ వైపు నుంచి శ్రీనివాస్‌కి టికెట్ రాకుండా ఆ టికెట్ ఏదో వైసీపీ తరఫున ఈవిడ వైసీపీలో కూడా ఉన్నారు. ఒక పదవి కూడా చిన్నదేదో ఉంది. సో, ఆయనకి కాకుండా ఈవిడకి టికెట్ వచ్చేలాగా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆల్‌మోస్ట్ అది అధిష్టానం గూడా కాస్త సింపతి ఏమన్నా బిల్డ్ అవుద్దేమో ఈవిడికొస్తే అని ఇందాక చెప్పా గదా! ఆ కైండ్ ఆఫ్ పాయింట్‌లో జనాల్లో బ్యాడ్ అయిపోయాడు గదా! ఇద్దామా అనుకున్న టైంలో దువ్వాడ అడ్డం పడి ఏం చేశాడంటే, దువ్వాడ మాదిరి అడ్డం పడి ఏం చేశారంటే, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ పని చేయొద్దు. ఎలక్షన్ అవ్వగానే ఎమ్మెల్యే అయిన మరుక్షణం నేను మాధురిని వదిలేసి నీ దగ్గరికొచ్చేస్తాను అనేసి ఒక కొత్త గేమ్ ప్లాను ఆడడం స్టార్ట్ చేశారు. దాంతో వాణి కాంప్రమైజ్ అయ్యి భర్తతో చాలు, పిల్లలతో భర్త వస్తే చాలు, అల్లుడున్నాడు అవతల ఒక అమ్మాయికి పెళ్లి గూడా అయింది. ఇద్దరు పిల్లలు డాక్టర్స్. సో, వచ్చేస్తే చాలు హస్బెండ్. అవతల మాధురికి కూడా హస్బెండ్ అండ్ పిల్లలున్నారు కాబట్టి తను గూడా ఎళ్ళిపోద్దనే మాట వీళ్ళు ఇచ్చారు. ఇచ్చినప్పుడు కాంప్రమైజ్ అయ్యి అక్కడితో తాను టికెట్ ఆశిస్తున్నటువంటి అంశాన్ని క్యాన్సెల్ చేసుకొని అధిష్టానానికి తానే చెప్పింది. లేదు మా భర్తకి ఇచ్చేసేయండి మేము కాంప్రమైజ్ అయిపోయాం. అక్కడ స్టార్ట్ అయింది అసలు తలనొప్పి. ఆ మాట ఇచ్చినటువంటి వ్యక్తి ఓడిపోయాడు. గెలిస్తే ఏం చేసాడో తెలీదు. ఇదే ఇంకా ఎక్కువ చేస్తారు కదా! ఓడిపోతేనే కలవనంటున్నాడు. గెలిస్తే ఇంకెక్కడ కలుస్తాడాయన? ఇంకా అధికారం చూపించుకున్నాడు. అధికారం కూడా పార్టీ కూడా గెలిచుంటే, లేదు ఓన్లీ ఎమ్మెల్యేగా గెలిచుంటే ఇప్పటికే పరపతి చూపిస్తున్నాడుగా ఎమ్మెల్సీగా. రాత్రి వచ్చి రాడ్‌తో ఆ లావిడని కొట్టపోతేనే పోలీసులు ఆపారు తప్ప వేరే ఎక్కడన్నా అయితే ఊరుకుంటారా? మీరో నేనో అట్లా చేస్తే వెంటనే అరెస్ట్ చేసి పట్టుకెళ్ళి లోపలేస్తారు. మనల్నయితే చితక్కొడతారు. సో, ఇదేం జరగకుండా ఆయన ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఆయన ఎమ్మెల్యేగా ఏదో చేసుకునేవాడు. మనిషిని మరి లేపేసేవాడు ఏమైనా చేసుకునేవాడేమో. అయితే ఇప్పుడేం జరిగిందంటే ఓడిపోయాడు ఓ పక్క. తానిచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సొచ్చింది. ఓడిపోయినా, గెలిచినా రేపొద్దున ఈ ఎలక్షన్ తర్వాత నేను ఇది చేస్తానని మాటిచ్చాడు. అందువల్ల వాళ్ళు తిరగబడి ఈరోజు టికెట్ వదులుకున్నాను. రాజకీయంగా నేను ఎదగకుండా గూడా ఆగిపోయాను నీకోసం. నువ్విచ్చినటువంటి నిన్ను ఎట్లాగైనా దెబ్బ కొట్టాలని నేను రాజకీయాల్లోకెళ్ళి ఇదే పార్టీలో టికెట్ తెచ్చుకోవాలనుకున్నా. సరే నువ్వొచ్చి కాంప్రమైజ్ అవుతాను, వస్తాను ఇంటికి మాతో పాటు ఉంటా అన్నావు కాబట్టి ఓకే అని కాంప్రమైజ్ అయిపోయి సైలెంట్ ఉన్నా. అయినా కూడా నువ్వింత దారుణంగా మోసం చేస్తావా అని ఆవిడ రివర్స్‌లో దెబ్బ కొట్టింది. అది అతి తెలివి ప్రదర్శించినటువంటి దువ్వాడ ఖచ్చితంగా దెబ్బతిన్నారు. సరే అక్కడితో ఆగారా అంటే కాదు. రాత్రి మళ్ళీ అతి తెలివి ప్రదర్శించారు. ఏం చేశారు ఈయనే ఎళ్లి రాడ్డులతో, కర్రలతో ఆవిడని కొట్టబోయి మళ్ళీ రివర్స్‌లో ఆమె మీద హత్యాయత్నం కేసు పెట్టారు పోలీస్ స్టేషన్‌లో. ఇది ఇంకొక పెద్ద ఇష్యూగా ఈరోజు టీవీల్లో ఆటిల్లో వస్తుంది. ఇది కూడా ఒక అతి తెలివి, అతి అవసరం లేనటువంటి అతి తెలివి. నా భార్య, పిల్లలు నన్ను చంపబోతున్నారు అని కేసు పెడితే ఏ జడ్జి అయినా తీసుకెళ్ళి అసలు ఏమన్నా పాయింట్ ఉందా దాంట్లో? పైగా ఆ వీడియోలు చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే వ్యక్తి ఆళ్ళ మీదకి కర్రలు తీసుకొని, రాడ్ తీసుకొని ఎళ్లి కొట్టబోయాడని ఆళ్ళు ఇంట్లోకొస్తుంటే తలుపేసేస్తున్నాడు ఆళ్ళ మొఖం మీద అని చాలా స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంటే ఏ జడ్జి యాక్సెప్ట్ చేస్తాడు? అసలు పోలీస్ అయినా ప్రైమా ఫేసి లేకుండా ఏ రకంగా తీసుకెళ్తారు? సో, అతి తెలివిని ప్రదర్శించినటువంటి దువ్వాడ ఈ రకంగా
ఇరుక్కున్నాడని చెప్పుకోవచ్చు.